తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాను కేసీఆర్ బాధితుడినని కారణం లేకుండా తనను నల్గొండ నుంచి బదిలీ చేశారన్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారన్నారు. కేసీఆర్ కులం తన కులం ఒకటి కావడంతో తనను నిందిస్తున్నారని ప్రభాకర్ రావు వాపోయారు. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీపై కోర్టులో విచారణ జరగ్గా తాను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనిచేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తాను అమెరికాలో క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్ల పర్యవేక్షణలో తాను పనిచేశానని, ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని అఫిడవిట్లో ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాను కేసీఆర్ బాధితుడినని కారణం లేకుండా తనను నల్గొండ నుంచి బదిలీ చేశారన్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారన్నారు. కేసీఆర్ కులం తన కులం ఒకటి కావడంతో తనను నిందిస్తున్నారని ప్రభాకర్ రావు వాపోయారు. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీపై కోర్టులో విచారణ జరగ్గా తాను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనిచేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తాను అమెరికాలో క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్ల పర్యవేక్షణలో తాను పనిచేశానని, ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని అఫిడవిట్లో ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.